ఒక గ్రామంలో వెంకటయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతనికి లక్ష్మి అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం ప్రేమతో, పరస్పర గౌరవంతో, చక్కటి ఆనందంలో ఉండేది. ఒకరోజు వెంకటయ్య తన పిల్లలతో ఒక కథ చెప్పాడు. మన కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? చేపలు నీటిలో జీవించేది కదా. నీరు లేకుండా చేపలు బతకగలవా? అదేలా మనం కూడా ప్రేమ, నమ్మకంతో బతకాలి. మనం ఒకరినొకరం నమ్ముకోవాలి, ప్రేమించాలి. అప్పుడు చిన్న కుమారుడు అడిగాడు, నాన్నా, మరి చేపలు మరియు చేపల వేటగాడు, చేపల పట్టి తీసేవాడు మధ్య సంబంధం ఏంటి? వెంకటయ్య మృదువుగా నవ్వుతూ సమాధానమిచ్చాడు. చేపలు మరియు వేటగాడి మధ్య భయం ఉంటుంది. వేటగాడు చేపలను పట్టుకోవాలనుకుంటాడు, చేపలు తప్పించుకోవాలనుకుంటాయి. అక్కడ ప్రేమ లేదు, నమ్మకం లేదు, కేవలం ప్రయోజనం మాత్రమే ఉంది. వెంకటయ్య మాటలు పిల్లల మనసుల్లో గాఢంగా ముద్రపడ్డాయి. ఆ రోజునుంచి వారి కుటుంబం మరింత ప్రేమతో, ఐక్యతతో జీవించసాగింది. వారి జీవితంలో ఒక మరిచిపోలేని బుద్ధి ఇలా నిలిచిపోయింది. కుటుంబ సంబంధాలు నీటిలో జీవించే చేపల్లాగా ఉండాలి, కానీ వేటగాడిని చూస్తే భయపడే చేపల్లాగా ఉండకూడదు. Please subscribe my channel.